ప్రైజ్ లార్డ్ సిస్టర్, మీ పేరు? నా పేరు బిఎస్ మేరీ విజయ. మేము నల్గొండ డిస్ట్రిక్ట్ మిర్యాలగూడలో నుండి వచ్చాము ఇక్కడికి. నేను అక్టోబర్ నెలలో బ్రేక్ త్రూ ప్రేయర్స్ అంతకుముందు నుంచే వింటున్నాను. నాకు తెలియదు. మా ఫ్రెండ్ హైదరాబాద్లో ఉంటారు, సలోమి ప్రియదర్శిని ద్వారా నాకు శామ్యుల్ డేవిడ్ గారు యొక్క వాక్యం వినటం నేర్చుకున్నాను. ఇక అంటే రెగ్యులర్గా సండే అని మేము అసలు యాక్చువల్గా మేము పాస్టర్స్మే. మేము విలేజ్లో సేవ చేస్తాము. నెల్లికల్లు గ్రామం నియర్ నాగార్జున సాగర్ అక్కడ. అయితే మొన్న మండే రోజు 5th ఆ రోజు నాకు అంటే ఆయాసం వచ్చింది, బాగా ఆయాసం వచ్చింది. ఆయాసం వస్తే ఈసీజీ తీసుకోమని చెప్పారు. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళకముందే మా బంధువులు ఉంటే, రిలేటివ్స్ ఉంటే ఫస్ట్ ఈసీజీ తీసుకోమన్నారు. ఈసీజీ చూస్తే ఈసీజీలో సమ్ చేంజెస్ ఆర్ దేర్ అని చెప్పారు డాక్టర్స్. అని సరే అనేసి మనకు మిర్యాలగూడలో అంత పెద్ద ఏమి లేదు కదా హాస్పిటల్, కాబట్టి మేము హైదరాబాద్కి వెళ్దామని కారులో ప్రయాణం చేస్తున్నాము. అప్పుడు నేను మన శామ్యుల్ డేవిడ్ గారి వాక్యము పెట్టుకున్నాను. అప్పటి వరకు ఆయాసం ఉన్నది, నాకు హార్ట్లో ప్రాబ్లం ఉంది కాబట్టి ఆయాసం ఉంది. అయితే అది పెట్టుకున్నాను. ఏం పెట్టుకున్నానంటే క్రాస్ ఓవర్ నైట్ది, కుమ్మరి వాడి ఇంటికి ఇర్మియాను పంపిస్తాడు కదా, ఈ మంటికి చేసినట్టు నేను నీకు చేయలేనా అనే వాక్యము, ఆ వర్డ్ నాకు చాలా అసలు నిజంగా నేను నీకు చేయలేనా అనే వాక్యము నాతో బలంగా మాట్లాడి వితిన్ ఒక ½ అవర్లోనే నేను హీల్ అయినట్టు నాకు అనిపించేసింది. నా శరీరం, నా బాడీలోనే హీల్ అయిపోయినట్టు అనిపించేసి నేను ఇంకా ఎలా అంటే దేవుల్లో అంత లీనమైపోయిన నేను, మా సారు హైదరాబాద్ రీచ్ అయ్యేంత వరకు 2-3 అవర్స్ ఉంటుంది కదా వాక్యం, అలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం. అక్కడున్న డాక్టర్స్ ఏమో మీరు రీచ్ అవ్వండి, ఇది హార్ట్ ప్రాబ్లం ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. కానీ మాకు హార్ట్ ప్రాబ్లం లేదని నాకు అప్పుడే అర్థమైపోయింది. మేము అక్కడికి వెళ్ళాము. ఆడ హాస్పిటల్లో వెళ్తే ట్రాపై టెస్ట్ చేశారు, ఇకో చేశారు, ఇంకేవో స్కాన్ చేశారు. అసలు హార్ట్లో ప్రాబ్లమే లేదన్నారు. దేవునికి స్తోత్రం. నాకు హీల్ అయ్యింది శామ్యుల్ డేవిడ్ గారి వాక్యము ద్వారానే నేను హీల్ అయ్యాను. దేవునికి స్తోత్రం. అసలు ఎంత బలమైన వాక్యం అంటే, ఈరోజు కూడా మేము మిర్యాలగూడ నుంచి వచ్చామంటే కేవలం బ్రదర్ యొక్క వాక్యం. 2 days నుంచి టీవీలో చూస్తున్నాను, కానీ ఇక్కడికి రావాలి, నేను ప్రేయర్ చేయించుకోవాలి నూతన సంవత్సరంలో అని ఆశతో వచ్చాం. ప్రేయర్ చేయించుకున్నాం, దీవెనలు పొందుకున్నాం. ఆ శక్తిని, ఆ పవర్ని నేను పొందుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు దీప్తి. నేను సామాన్య మినిస్ట్రీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను ఈ చర్చికి వస్తున్నానండి. మా ఇంట్లో ఇప్పటికీ 2 మిరాకిల్స్ జరిగినాయి. అయితే నేను ఈరోజు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, నేను శామన్న మా కాంపౌండ్లో, అంటే నేను ఈ స్కూల్లోనే వర్క్ చేస్తాను టీచర్గా, 1 day రిట్రీట్ అన్నా పెట్టాలని నేను ప్రేయర్ చేస్తూ ఉన్నానండి. కానీ పాస్టర్ గారు ఈ సంవత్సరం అన్లిమిటెడ్ గాడ్ అనే థీమ్ ఇచ్చారు మన చర్చ్కి. నేను అది ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు నేను 1 day రిట్రీట్ ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ అంతా నేను ప్రేయర్ చేశానండి. అనుకోని రీతిగా దేవుడు నిజంగా అద్భుతంగా మాకు లాస్ట్ 5 years నుంచి కూడా ఈ యొక్క గ్రౌండ్కి మీటింగ్స్ పెట్టడం అనేది క్యాన్సిల్ చేశారండి. కానీ ఈ సంవత్సరం 2026 మొదటి నెల ఇప్పుడు ఇంత అద్భుతంగా మీటింగ్స్, అది కూడా శామన్న మీటింగ్స్ మా కాంపౌండ్లో జరిగినందుకు నేను చాలా అంటే చాలా దేవునికి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ విషయం నేను చాలా హ్యాపీగా కూడా ఉంటే ఎవ్రీ ఇయర్ మా కాంపౌండ్లో ఇలాగే పెట్టాలని నేను ఆశిస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్రాడమ్మా. నేను ఆంజనేయ మందిరం నుంచి వచ్చాను, బాబోళ్ళ చర్చి. నేను అక్కడ పరిచయం చేస్తుంటాను మందిరంలో. గతం 12 సంవత్సరాలు అప్పుడు నాకు క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చినప్పుడు మా బాబోళ్ళు అప్పుడే పెద్ద మీటింగ్లో ఉండారు అప్పుడు చర్చిలో. మా చిన్నబాబు, పెద్దబాబు అప్పుడు, బాబు నాకు ఏమీ లేదు, మరి నేను ఎలాగా హాస్పిటల్కి వెళ్ళాలన్నప్పుడు మా అమ్మగారు ఏం చేసిందంటే హాస్పిటల్కి జాయిన్ చేసింది. మా అమ్మగారు అంటే పాస్టర్ అమ్మగారు జాయిన్ చేసి ఇంకా నన్ను, మా బాబు అన్నాడు, ఆంటీ నీకేమవదు, నువ్వు సంతోషంగా వెళ్ళు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అన్నాడు. అప్పుడు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నాకు ప్రార్థన ఎట్నే పెట్టినప్పుడు నేను బాబు దగ్గరికి వచ్చాను. మా మందిరం నుంచి వచ్చినప్పుడు ఒక ఎలుగు ఆకాశం నుంచి, 2 కొండల సందున ఆకాశంలో నుంచి ఒక ఎలుగు వచ్చి నా కడుపులో జ్వరబడింది. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకి ఇప్పుడు కూడా నన్ను
పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకి నాకు వణుకొచ్చేసి అదొక నాకు నేల మీద నేను ఉన్నానో లేదని కూడా నాకు తెలియలేదు. ఇప్పుడు కూడా బాబు ప్రార్థన చేసాడు, పంపించాడు. ఇప్పుడు 15వ సంవత్సరం నాకు క్యాన్సర్ వచ్చి నాకు అది లేదని డాక్టర్లు చెప్పారు. అమ్మ నీకే మళ్ళీ నేను హాస్పిటల్ వెళ్ళినప్పుడు నీ అమ్మ ఏంది ఇంత యాక్టివ్గా ఉండవు నువ్వు అని 5 డాక్టర్లు రూమ్లో కూర్చొని నవ్వుకుంటా అడిగినప్పుడు నాకు మా యేసయ్య నన్ను ముట్టాడయ్యా, ఆయన ఆహారం నేను చూశాను, ఆ పళ్ళ మీద పండుకొని పెట్టినప్పుడు నేను ఆయన తల ఇంటికి లీలాలు చూశాను. ఆ స్వస్థత నీడ నా మీద పడిపోయి నాకు ఆ ఎలుగుతో నన్ను ముట్టి స్వస్థపరిచాడు దేవుడు. నాకు ఇప్పటికప్పటికి నాకు ఏమీ లేదు అని అన్నప్పుడు డాక్టర్ మళ్ళీ పరీక్షకు నేను వెళ్ళినప్పుడు అమ్మ నీ కడుపులో ఏమీ లేదు, ఏందమ్మా అంత పరిశుభ్రంగా ఉంది నీకు, నీ బాడీ నీ తల నీ కాళ్ళు వరకు నీకు కడిగినట్టుందమ్మా, ఏమీ లేదు, ఏం జరిగిందంటే మా యేసయ్య నన్ను స్వస్థపరిచాడు అయ్యా నీ ఎలుగుతోటి. అప్పటి నుంచి ఇప్పటికీ నేను ఒక మందు కానీ ఒక బిళ్ళ కానీ నేను వేసుకొని ఎరగా. నేను ఆమ్నేస్ మందిరంలో మా బాబోళ్ళ మందిరంలో పరిచయం చేసుకుంటా, మా అమ్మగారు వాళ్ళ దగ్గర ఉంటుంటా, మా దేవరాజు అయ్య గారి దగ్గర. థ్యాంక్ యూ సిస్టర్, ప్రైజ్ లార్డ్. నా పేరు సుజాత. మేము ఇదే సంఘానికి శామ్యుయల్ డేవిడ్ మినిస్ట్రీస్కే వస్తాము. కాకపోతే మేము ఈ మినిస్ట్రీలో జాయిన్ అప్పటి నుండి మేము ఎన్నో విషయాల్లో బ్లెస్ అయ్యాము. పాస్టర్ గారి వాక్యం వల్ల మేము ఎంతో బలపరచబడ్డాము, ఆత్మీయంగా మళ్ళీ ఫైనాన్షియల్గా అన్ని వేస్లో. అలాగే ఈ మినిస్ట్రీ ఫస్ట్ డే వచ్చినప్పుడు బ్యాక్ పెయిన్ గురించి పాస్టర్ గారు వర్డ్ రిలీజ్ చేసినప్పుడు I sense the angel of the Lord pouring oil upon people with back problems, with bone conditions. Come on, receive the miracle right now. నేను రిసీవ్ చేసుకున్నాను. ఆల్రెడీ నాకు 2 వీక్స్ నుండి బ్యాక్ పెయిన్ చాలా విపరీతంగా ఉంది. మెడిసిన్స్ వాడుతున్నా కూడా రిలీఫ్ లేదు. కానీ ప్రేయర్ చేసుకుంటూ ఉన్నా, ఇలా మీటింగ్కి వెళ్తున్నాను కదా, దేవుడు నాతో మాట్లాడాలి నా హీలింగ్ గురించి అని నేను అనుకుంటున్నా. ఆ రోజు చెప్పడమే బ్యాక్ పెయిన్ గురించే చెప్పారు పాస్టర్ గారు. అయితే ఆ బ్యాక్ పెయిన్ చెప్పినప్పుడు నేను రిసీవ్ చేసుకున్నాను ఆ వర్డ్ని. దాని వెంటనే నేను అనుకున్నా నాకు హీలింగ్ వచ్చింది అని అనిపించింది. కానీ ఎందుకైనా మంచిది, ఇంకా 2 డేస్ వెయిట్ చేద్దాము, ఎలా ఉంటుందో రెస్పాన్స్ చూద్దాము అని అనుకొని నేను ఆ రోజు చెప్పలేకపోయాను మీ టెస్ట్ మనీ. కానీ ఈ 2 డేస్ నుండి కూడా ఆ రోజు నుండి నేను దేవుని మీద ఆధారపడి దేవుడే నన్ను స్వస్థపరుస్తాడనే విశ్వాసంతో నేను ఒక్క పిల్ కూడా తీసుకోలేదు. అప్పటి నుండి మెడిసినే మానేశాను. ఇప్పుడు 3rd డే అయినా కూడా దేవుని కృప వల్ల హెల్తీగా ఉన్నాను. మళ్ళీ బ్యాక్ పెయిన్ కూడా లేదు, మొత్తం రిలీఫ్ వచ్చింది బ్యాక్ పెయిన్ నుండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అలాగే అన్నని బట్టి కూడా దేవునికి మహిమ చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ మైకల్ సైరస్, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను మ్యాన్ ఆఫ్ గాడ్కి కనెక్ట్ అయ్యి ఒక 1 to 2 years అవుతుంది. ఫస్ట్ టైం హోలీ స్పిరిట్ ఫైర్ ఫెస్టివల్ వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ విత్ ఫైర్ ఆఫ్ గాడ్ ఫస్ట్ టైం. ఈరోజు నేను నూతనమైన అభిషేకం నేను పొందుకున్నాను. ఐ సా హెవెన్ ఓపెన్, ఐ సా ద విజన్ దట్ జీసస్, హల్లెలూయా, జీసస్ దేవుడు యేసయ్య నేను పిలిచి కమ్ టు మై సన్, నేను నిన్ను పట్టుకొని ఉన్నాను, నువ్వు ఏదైతే నీ వాగ్దానం నీకు ఏదైతే ఇచ్చానో ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తానని చెప్పాడు నా దేవుడు. ఇట్ వాజ్ ఎ వెరీ పవర్ఫుల్ సెర్మన్, పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ద ఫస్ట్ టైం ఐ ఎక్స్పీరియన్స్ దిస్ పవర్. థ్యాంక్ యూ మ్యాన్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ ఉమెన్ ఆఫ్ గాడ్. మాది ఇక్కడేనండి, గిరిపురం పక్కనే ఉండరు. మా బిషప్ ఆదరే స్కూల్లో సామ్యుయల్ డేవిడ్ గారు ప్రార్థన చేస్తున్నారు. బిషప్ స్కూల్లో మంచి ప్రేయర్ జరుగుతుందంటే వచ్చాము. మేము చాలా బాధతో వచ్చాము. కానీ బాధ చాలా గుండెల్లో బాధతో వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత తేలిక పడింది గుండె అంతా. ఎందుకంటే మా ఆయన నా భర్త మెట్ల మీద జారి పడిపోయి తలకి పెద్ద గాయం జరిగి అక్కడ ఎముక చిట్లిపోయి ఆపరేషన్ చేయాలన్నారు. అది ఎక్కడా చేయడానికి వీల్లేదన్నారు. అది మనకి 7 నరాలు ఉంటాయంట, అది 2వ నరం అంట. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా చేయను అని అన్నారు. అది అలాగుంటమే పక్షవాతం మొత్తంగా చచ్చిపోతారు, ఇంకా బతకరు, ఇంకా అట్లా ఉంచటమే అన్నారు. కానీ నేను ఎంతో బాధపడి పాస్టర్ గారు సామ్యుయల్ పాస్టర్ గారి దగ్గరికి ప్రార్థనకు వచ్చాను. ఇక్కడికి వచ్చి నేను 3 రోజులు వచ్చాను. నిన్న నేను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడా నేను హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేసుకుని వెళ్ళిన తర్వాత రమేష్ హాస్పిటల్కి వెళ్దామని వెళ్తే అక్కడ డాక్టర్ గారు సిటీ స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ చూసి ఆపరేషన్ చేస్తామన్నారు. కానీ రేపు చేస్తామని చెప్పారు. మరి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు చాలా బాగా ప్రయాసం చేస్తున్నారు. కానీ ఈరోజు కూడా ప్రార్థన మిస్ అవ్వకూడదు, అయ్యగారు ఆశీర్వాదం తీసుకొని
రేపు ఆపరేషన్ తీసుకెళ్ళి మా ఆయన ఆపరేషన్ చేయించుకోవాలని నేను ఈరోజు కూడా వచ్చాను. ఇక్కడ రావటం వల్లనే మా ఆయనకి ఆపరేషన్ చేస్తారు అని నేను నమ్ముతున్నాను. అయ్యగారికి చాలా వందనాలు. నా పేరు ప్రశాంతి. నేను విజయవాడ నుంచే వస్తున్నాను. యాక్చువల్గా నేను ఫాదర్ హౌస్ మెంబర్ని, చర్చ్ మెంబర్ని. యాక్చువల్గా దేవుడు నా జీవితంలో చాలా కార్యాలు చేశాడు. కానీ ఇక్కడికి వచ్చి నేను బ్లెస్ అయింది ఏంటంటే వాక్యం ద్వారా, దేవుడు ఎక్స్పీరియన్స్ ద్వారా. ఇప్పుడు ఈ 3 days కూడాను ఇప్పుడు థండర్ బోల్ట్ లాగా దేవుడు మిమ్మల్ని తాకుతాడని చెప్పారు కదా, అప్పుడు నేను ఆల్రెడీ అది రిసీవ్ చేసుకున్నాను. అసలు ఒక గట్టిగా అరిచి దేవుడి శక్తి నేను పొందుకున్నాను. యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత కరువులో కూడా దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. ఫిజికల్గా కావచ్చు, స్పిరిచువల్గా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, అన్ని విషయాల్లో నేను బ్లెస్ అవుతున్నాను. కానీ దేవుడు నా జీవితంలో ఇంకా గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను అన్నీ జరిగినాక కూడా ఇంకా టెస్టిమనీ షేర్ చేయాలని నేను ఎంతో ఆశిస్తున్నాను. అట్లాగే ఇంకో టెస్టిమనీ ఏంటంటే అసలు యాక్చువల్గా నాకు ఎటు నుంచి వచ్చే ఇది ఫైనాన్షియల్గా లేదు. కానీ ఒకరోజు నేను అడిగా, దేవా ఎట్లా నాకు ఫైనాన్షియల్ ఇదిని తీరుస్తావు? పాస్టర్ గారు ఎంతో కన్నీళ్ళు కార్చి ఎంతో బాగా నీ సన్నిధిలో ఉండి అంతగా మమ్మల్ని లేమిలో ఉండొద్దని చెప్పి దీవిస్తున్నారు కదా, మరి నేను ఎందుకు ఇలా లేమిలో ఉన్నానని అడిగా. వెంటనే నాకు మిరాకిల్ చూపించాడు దేవుడు. ఫైనాన్షియల్గా ఎవరో తెలియని వ్యక్తి ద్వారా నాకు హెల్ప్ చేశాడు. అలాంటివి నేను చాలా అనుభవించాను. దీనివల్ల నేను చాలా బ్లెస్ అవుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. నా పేరు నిఖిత. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే ఫస్ట్ టెస్ట్ మన ఏంటంటే అన్న దగ్గర నుంచి మెసేజెస్ మమ్మల్ని చాలా ఇంపాక్ట్ చేశాయి. అప్పుడు లాస్ట్ ఇయర్ డ్రీమ్ ల్యాండ్కి వచ్చాడనమాట హైదరాబాద్లో. అప్పటి నుంచి మేము ఫాలో అవుతున్నది 2 years నుంచి. ఎప్పుడైతే వరంగల్ తర్వాత డైమండ్ పాయింట్ దగ్గర పెట్టారో అన్న మెసేజ్ విన్నామో ఏంటంటే మేము ఒక 1/2 hour ప్రేయర్ చేసుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు మా ప్రేయర్ టైం అనేది 7 hours ఇంక్రీజ్ అయిందనమాట. డైలీ నా దేవుడి సన్నిధిలో 13 hours 14 hours తర్వాత ఫాస్టింగ్ చేయడము, అన్న మెసేజెస్ ఎంతో మమ్మల్ని బలపరచడం అనమాట. అన్న ఒకటి మాట అంటూ ఉంటాడు. ఒకసారి నాగల్కి వచ్చారు లాస్ట్ ఇయర్. నాగల్కి వచ్చి అన్న చెప్పిన మాట ఏంటంటే మనం పెరుగు తోడు పెడతాము అని అన్నారు. ఆ పెరుగు తోడు పెట్టేంత వరకు కదిపొద్దు అని అన్నారు. అంటే దేవుని శక్తి మనలో నుంచి బయటకు వచ్చేంత వరకు మీరు బయటకు వెళ్ళొద్దు అని అన్నారు. ఆ మాట నన్ను ఇంకెక్కువ ఇన్స్పైర్ చేసి దేవుడి సన్నిధిలో గంటలు గంటలు గడపడము, ఇంకా తర్వాత మా కన్నులకు నిద్ర దూరం చేయి. ఇంకా అన్న కూడా అంటారు అనమాట, నైట్ అంతా మేము పడుకోము అన్నప్పుడు మేము కూడా ఒక 4 hours నైట్లో ఎవ్రీడే 4 hours, తర్వాత డేలో ఒక 10 hours, మొత్తం 14 hours దేవుడిలో గడపడం నేను చూస్తున్నాను. తర్వాత అన్న మెసేజెస్ అయితే మమ్మల్ని చాలా బలపరుస్తున్నాయి. ఇంకా పవర్ అనేది మాలో ఇంక్రీజ్ అయిపోయింది అనమాట. అంటే కొన్నిటి దగ్గరికి వెళ్ళినప్పుడు మా పవర్ అంతే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ ఫాదర్ హౌస్లో మేము అడుగు పెట్టినామో గ్రోనింగ్ స్పిరిట్ అనేది మాలో నుంచి ఇంకా బయటకు వచ్చింది. దర్శనాలు ఇంకా కళలు అవన్నీ మేము చూస్తూ ఉన్నాం. స్పిరిచువల్గా కూడా గిఫ్ట్స్ అన్నీ మాలో అన్లాక్ అయినాయి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నా పేరు ఆనంద్. నేను కృష్ణాపురం నుంచి వచ్చాను. ఇది నేను లాస్ట్ డే వచ్చాను అనుకోని రీతిగా. నేను ఎందుకు వచ్చానంటే మామూలుగా నేను కేరళ వెళ్ళిపోవాలి. ఆ టికెట్ నాకు కన్ఫర్మ్ అవ్వాలా. అది రేపు టికెట్ చేసుకుందాం అనే లోపు ఇక్కడ ప్రేయర్ కనిపించేసరికి నేను వచ్చా. నేను అన్నది మెసేజ్లో లైవ్లో చూస్తూ ఉంటాను. ఎందుకంటే నేను కూడా మాస్టర్ కోర్సులో ఉన్నాను, కేరళలో బీటెక్ చదువుతున్నా. కానీ అన్న మెసేజ్ ద్వారా ఎంతో నా ఆత్మ చేత బలపరచబడుతూ, ఎంతగానో దీవించబడుతూ, హోలీ స్పిరిట్ చేత నింపబడుతూ నా యొక్క ఆత్మీయ జీవితాన్ని దినదినంకి ఎంతో అన్న మెసేజ్ ద్వారా అభివృద్ధి పొందుకున్నాను. ఇంకనూ అన్నను బహుబలంగా దేవుడు వాడుకోవాలని, ఇంకా అనేక మందికి ఒక గొప్ప బ్లెస్సింగ్ ఛానల్గా దేవుడు మార్చాలని మేము అనుదిన ప్రార్థన చేస్తున్నాం. ఇదే నా చిన్న సాక్ష్యం. థ్యాంక్ యూ.